అభిమన్యుడు పర్వత ప్రాంతంలో పుట్టిన సింహంలాగా ఎర్రని కన్నులు కలిగి ఉంటాడు. శ్రీకృష్ణుడితో సమానుడిగా ఉంటాడు. అతడు యుద్ధంలో చనిపోతే ఎలా చనిపోయాడో చెప్పండి. అతడు సుకుమారుడు, ఇంద్రుడికి మనుమడు, నాకెల్లప్పుడూ ఇష్టమైనవాడు. ఒకవేళ అతడు యుద్ధంలో మరణిస్తే ఎలా మరణించాడో చెప్పండి. అతడు సుభద్రకు ప్రియమైన పుత్రుడు. ద్రౌపదికి, కేశవుడికి, కుంతికి ఎంతో ఇష్టమైనవాడు. ఆ అభిమన్యుడు యుద్ధంలో మరణిస్తే చెప్పండి. శ్రీకృష్ణుడు పరాక్రమంలోనూ మహాత్మ్యంతోనూ గొప్పవాడు. వృష్ణి వంశంలో పుట్టాడు. మహాత్ముడు, గొప్ప మహిమ గలవాడు. అభిమన్యుడు అతడికి మేనల్లుడు. అభిమన్యుడు ఆ అభిమన్యుడికి సాటి వచ్చే వీరుడే లేడు. ఒకవేళ అతడు యుద్ధంలో మరణిస్తే ఎలా మరణించాడో చెప్పండి. మాట్లాడండి. అభిమన్యుడు సుభద్రకు ప్రాణంతో సమానమైనవాడు. అతడు నేనెప్పుడూ లాలిస్తూ ఉంటాను. ఆ వీరపుత్రుణ్ణి చూడలేకపోతే నేను యముడింటికి వెళతాను. అతడు మెత్తని వంకీలు తిరిగిన జుట్టు కలవాడు. లేడి పిల్ల లాంటి చంచలమైన చూపులు గలవాడు. అతడు మదపు టేనుగులాగా విక్రమిస్తాడు. మద్ది చెట్టులాగా పొడవుగా ఉంటాడు. నవ్వుతూ మాట్లాడతాడు. ప్రశాంతంగా ఉంటాడు. పెద్దల మాటలను ఆచరిస్తాడు. బాల్యంలోనే సాటిలేని పరాక్రమాన్ని చూపించాడు. ప్రియంగా మాట్లాడతాడు. మాశ్చర్యం లేనివాడు. మహోత్సవం కలవాడు. మహాబాహువు. పద్మం వంటి అందమైన విశాలమైన కన్నులు గలవాడు. దయగలవాడు. ఇంద్రియ నిగ్రహం కలవాడు. నీచులను అనుసరించడు. కృతజ్ఞత గలవాడు. జ్ఞానం కలవాడు. అస్త్రవిద్య తెలిసినవాడు. అతడు యుద్ధంలో వెనక్కు తిరగడు. యుద్ధాన్ని అభినందిస్తాడు. ఎల్లప్పుడూ శత్రువులకు భయంకరుడుగా ఉంటాడు. తండ్రుల జయాన్ని కోరుకుంటూ ఉంటాడు. యుద్ధంలో ముందుగా దెబ్బ కొట్టకుండా ఉంటాడు. కంగారు పడకుండా ఉంటాడు. అలాంటి పుత్రుణ్ణి చూడలేకపోతే నేను కూడా యముడి ఇంటికి వెళతాను. రతికులను లెక్కించేటప్పుడు అభిమన్యుడు మహారథిగా లెక్కించబడతాడు. యుద్ధంలో నాకంటే 1.5 రెట్లు అధికమైన విక్రమం కలవాడు. అతడు యువకుడు, బలశాలి. ప్రద్యుమ్నుడికి, నాకు, కృష్ణుడికి కూడా ఎంతో ఇష్టమైనవాడు. చక్కగా తీరైన ముక్కు, చక్కని కనులు, ఎత్తైన నుదురు, కనుబొమ్మలు, చక్కని పెదవులు గల అతని ముఖాన్ని చూడలేకపోతే నా మనసుకు శాంతి లేదు. అతని కంఠధ్వని వీణానాదంలాగా సుఖంగాను మనోహరంగాను గండు కోయిలలాగా మధురంగా ఉంటుంది. ఆ ధ్వనిని వినకపోతే నా మనసుకు శాంతి లేదు. అతడు దేవతలకు కూడా దుర్లభమైన సాటిలేని అందం గలవాడు. అతడిని చూడకపోతే నా మనసుకు శాంతి లేదు. నమస్కరించటంలోనూ గౌరవించటంలోనూ దక్షత కలవాడు. మర్యాద గలవాడు. తండ్రుల మాటలను పాటించడంలో ఆసక్తి కలవాడు. అతన్ని చూడకపోతే నా మనసు శాంతి లేదు. సందేహం లేదు. మాట్లాడండి. అతడే మరణించి ఉంటాడు. మీ ముఖంలో భావాలన్నీ ఆ విషయాన్నే చెబుతున్నాయి. అతడు సుకుమారుడు, వీరుడు, విలువైన శయ్యలపై నిద్రించవలసినవాడు. ఈరోజు అనాథగా భూమిపై పడుకొని ఉంటాడు. అలా పడుకొని ఉన్న అతన్ని పూర్వం ఉత్తమ స్త్రీలు సేవించేవారు. కానీ ఈరోజు అతన్ని క్రూర జంతువులు వికృతంగా అరుస్తూ మేలు కొలుపుతూ ఉన్నాయి. అభిమన్యుడి మంగళకరమైన ముఖం గొడుగు నీడిలో ఉండటానికి తగింది. కానీ అతడి ముఖం ఈ రోజున యుద్ధధూళిలో దుమ్ము కొట్టుకొని ఉంటుంది. అయ్యో తండ్రి, నిన్ను చూడటంలో నేనెప్పుడూ తృప్తి చెందలేదు. ఇంతలో నా నుండి కాలుడు నిన్ను బలవంతంగా లాక్కున్నాడు. ఇంకా నిన్ను చూడాలని ఇంకా తృప్తి నాకు కలగలేదే. అంతట్లోపలే పీక్కున్నాడే. ఆ యముడి పట్టణం పేరు సంయమని. అది ఎప్పుడూ పుణ్యాత్ములకు ఆశ్రయించదగినది. అది తన కాంతులతో ప్రకాశిస్తూ ఉంటుంది. అది అందంగా ఉంటుంది. అయినా నీ చేత అది ఇంకా గొప్పగా ప్రకాశిస్తుంది.
యమ వరుణ కుబేర ఇంద్రులు భయం తెలియని నిన్ను ప్రియమైన అతిథిగా పొంది తప్పకుండా గౌరవిస్తారు, ఆదరిస్తారు అని అర్జునుడు ఇలా ఎన్నో విధాలుగా విలపించాడు. మహా దుఃఖంతో నిండిపోయాడు. తర్వాత ధర్మరాజుని ఇలా అడిగాడు, ఓ కురునందన, అభిమన్యుడు వీరయోధులతో యుద్ధం చేస్తూ యుద్ధభూమిలో శత్రువులతో పోరాడి స్వర్గానికి వెళ్ళాడా? నా మాట నిజమేనా? అతడు అనేకులతో పోరాడుతూ అసహాయుడై ఉంటాడు. ఆ సమయంలో నిశ్చయంగా నా సహాయం కోసం ఎదురు చూసి ఉంటాడు. నన్ను తలుచుకొనే ఉంటాడు. కర్ణ, ద్రోణ, కృపాది వీరులు పదునైన బాణాలతో అతన్ని బాధించి ఉంటారు. అతడు స్పృహ కోల్పోయినప్పుడు ఇక్కడ నా తండ్రి ఉంటే నన్ను రక్షించి ఉండేవాడు అని మాటిమాటికి విలపిస్తూ ఉండేవాడు అని అనుకుంటుంటాడు. ఆ నీచుల చేతిలో నేలకు ఒరిగి ఉంటాడని నేను అనుకుంటున్నాను. అలా జరగకపోవచ్చు, ఎందుకంటే అతడు నా పుత్రుడు, మాధవుడికి మేనల్లుడు, సుభద్రకు పుట్టినవాడు. అందుచేత అతడు అలా దైన్యంగా ఉండడు. నా హృదయం నిజంగా దృఢంగా వజ్రసారంతో చేయబడిందై ఉంది. అందుకే కొడుకును చూడలేకపోయినా అది పగిలిపోవడం లేదు నా హృదయం. అతడు వాసుదేవుడి మేనల్లుడు, నా పుత్రుడు, బాలుడు. ఆ బాలుడిపై నీచులైన ఆ వీరులు బాణాలు ఎలా వేశారు? శత్రు సంహారం చేసే శిబిరానికి తిరిగి వచ్చినప్పుడు అభిమన్యుడు నాకు ప్రతిరోజు ఎదురు వచ్చి అభినందనలు చేసేవాడు, తెలిపేవాడు. ఈరోజు నన్ను చూడటానికి ఎందుకు రాలేదు? నేను అనుకున్నది నిజమై ఉండవచ్చు. నిశ్చయంగా శత్రువులు అతడిని పడగొట్టి ఉంటారు. అతడు రక్తంతో తడిసి భూమిపై నిద్రిస్తూ ఉంటాడు. సూర్యుడిలాగా తన శరీరంతో ఈ నేలకు శోభను వృద్ధి చేస్తూ పతనమై ఉంటాడు. అతడికి యుద్ధంలో పారిపోవటం తెలీదు. యుద్ధభూమిలో కుమారుడు మరణించాడని విని సుభద్ర దుఃఖంతో నశించిపోతుంది. నేను దానికి ఏం చెప్పుదు సుభద్రకు? ఆమె గురించే నేను ఎంతో చింతిస్తున్నాను. అభిమన్యుడు కనిపించకపోతే ఆ సుభద్ర నన్ను ఏమంటుందో, ద్రౌపది ఏం మాట్లాడుతుందో, నేను వారిద్దరికి ఏం చెప్పాలో తెలియటం లేదు. దుఃఖంతో కృషించిపోయి ఏడుస్తున్న కోడల్ని చూసి నా హృదయం ముక్కలు ముక్కలు కావటం లేదే. కనుక ఇది తప్పకుండా వజ్రసారంతో చేసినదై ఉంటుంది. నా హృదయం వజ్రంతో చేసినటువంటిది, ముక్కలు కావటం లేదు. గర్వంతో ఆ ధృతరాష్ట్ర కుమారుడు చేస్తున్న ఆ సింహనాదాలను నేను విన్నాను. నాకు అప్పుడే అనిపించింది ఏమిటో, యుయుత్సుడు వారిని నిందించటాన్ని కృష్ణుడు విన్నాడు. అధర్మాత్ములైన ఓ మహారథులారా, అర్జునుని ఏమీ చేయలేక బాలుడైన అభిమన్యుని చంపి ఏమి ఆనందిస్తారు? రేపు మీరు పాండవుల పరాక్రమాన్ని తప్పకుండా చూస్తారు. యుద్ధభూమిలో కృష్ణార్జునులను అప్రియం చేసిన మీకు దుఃఖించవలసిన సమయం ఆసన్నమైంది. ఇక సంతోషంతో చేస్తున్న సింహనాదాలను ఆపండి. మీ పాపకృత్యానికి వెంటనే ఫలం లభిస్తుంది. మీరు తీవ్రమైన అధర్మం చేశారు. ఈ పనికి మీరు తప్పకుండా ఫలం లభిస్తుందని బుద్ధివంతుడైన యుయుత్సుడు వారిని నిందించాడు. ఆయుధాలు విడిచిపెట్టి కోపంతోనూ దుఃఖంతోనూ తిరిగి వెళ్ళాడు. ఓ కృష్ణ, నాకు ఈ సంగతిని నువ్వు యుద్ధరంగంలోనే చెప్పవచ్చు కదా, ఎందుకు చెప్పలేదు? అప్పుడే నేను క్రూరులైన మహారథికులందరినీ కాల్చి బూడిద అప్పుడే చేసేవాడిని అని అంటూ అర్జునుడు పుత్రశోకం అనే మనోవ్యథతో తడిసిపోయాడు. తీవ్రమైన శోకంతో చూస్తున్నాడు. అర్జునుడిని శ్రీకృష్ణుడు పట్టుకొని, అర్జున, బాధపడకు అని ఇలా ఓదార్చాడు. యుద్ధంలో వెన్ను చూపని వీరులందరికీ ఇదే సరైన మార్గం నాయన. విశేషించి యుద్ధమే జీవితంగా గడిపే క్షత్రియులు ఈ మార్గంలోనే నడుస్తారు. కనుక బుద్ధిమంతులలో శ్రేష్ఠుడైన అర్జున, వెన్ను చూపకుండా యుద్ధం చేసే వీరులకు ఇదే గతి అని పండితులు చెప్పారు, గ్రహించు. యుద్ధం నుండి వెనక్కి తిరగని శూరులు
యుద్ధంలో మరణించటం అనేది నిశ్చయం నాయనా. అలాగే అభిమన్యుడు వీరగతిని పొందాడు, పుణ్యాత్మలు పొందే లోకాలను పొందాడు. ఇందులో సందేహం లేదు. యుద్ధంలో శత్రువులకు ఎదురు నిలబడి మృత్యువును పొందాలనేదే వీరుడు కోరిక. అదే అభిమన్యుడి కోరిక కూడా. అందుకే అతడు మహాబలవంతులు, వీరులు అయిన రాజకుమారులు యుద్ధంలో వధించాడు. తర్వాత యుద్ధంలో ఎదురుపడే మృత్యువును పొందాడు. ఓ పురుషసింహమా, శోకించకు. క్షత్రియులకు యుద్ధంలోనే మరణం అనేది ధర్మకర్తలు చేసినటువంటి సనాతన ధర్మం. శోకంలో దుఃఖాలలో మునిగిపోయిన నిన్ను చూసి నీ సోదరులు, రాజులు, స్నేహితులందరూ దీనులైపోయారు చూడు. వీరందరినీ మంచి మాటలతో ఓదార్చు. తెలుసుకోవలసింది తెలిసింది కదా, ఇక శోకించకు అని శ్రీకృష్ణుడు అర్జునుడిని ఓదార్చాడు. అప్పుడు అర్జునుడు ఎంతో బాధపడుతూ సోదరులందరితోనూ ఇలా అన్నాడు: సోదరులారా, అభిమన్యు పొడవైన బాహువులు గలవాడు, చక్కని పద్మపు రేకుల వంటి కన్నులు గలవాడు. అతడి కథను నేను యథాతథంగా వినాలనుకుంటున్నాను. చెప్పండి. నా పుత్రుణ్ణి వధించిన శత్రువులను బంధు సహితంగా ఏనుగులు, రథాలు, గుర్రాలతో సహా నేను చంపేస్తాను. దాన్ని మీరు చూస్తారు. మీరందరూ అస్త్రవిద్యలో విశారదులు, ఆయుధాలు ధరించి ఉన్నారు. అలాగే అభిమన్యుడు స్వయంగా ఇంద్రుడితో కూడా యుద్ధం చేయగల శక్తిమంతుడు. అలాంటి అతడు ఎలా చనిపోయాడు? నా పుత్రుని రక్షించటానికి పాండవులు, పాంచాలురు అసమర్థులు, అశక్తులు అని ముందే నాకు తెలిస్తే అప్పుడు నేనే అతడిని రక్షించుకునేవాడిని. మీరు రథాల మీదే ఉండి బాణవర్షాన్ని కురిపిస్తూ ఉన్నారు కదా. మీ అందరినీ గడ్డి పరకలాగా చేసి శత్రువులేలా అభిమన్యుడిని చంపేశారు. మీరు చూస్తూ ఉండగానే యుద్ధంలో అభిమన్యుడు నేల కూలాడు కదా. అప్పుడు మీకు పౌరుషం రాలేదా? మీరు పరాక్రమంతో విజృంభించలేదా? మీకు అభిమన్యుడిని రక్షించాలనే దృఢ సంకల్పం కలగలేదా? మీరు బలహీనులై భయపడి ఉంటారు. ఇలాంటి మీకు అతన్ని అప్పగించి వెళ్ళినందుకు నన్ను నేనే తిద్దుకోవాలి. లేదా నా పుత్రుణ్ణి రక్షించలేని మీకు ఈ కవచాలు కేవలం అలంకానికి మాత్రమే ఉన్నాయని ధనస్సు, కత్తిని పట్టుకొని అర్జునుడు పైకి లేచి నిలబడ్డాడు. అప్పుడు ఆ అర్జునుడిని ఎవరూ చూడలేకపోయారు. ఎవరికీ ధైర్యం చాలలేదు. అర్జునుడు పుత్ర మరణంతో బాధపడుతూ కన్నీరు కార్చాడు. మాటిమాటికి నిట్టూర్పులు విడుస్తూ యముడిలాగా రౌద్రంగా ఉన్నాడు. ఆ అర్జునుడితో మిత్రులెవరూ మాట్లాడలేకపోయారు. ఒక్క ధర్మరాజుకి, కృష్ణుడికి తప్ప అర్జునుడితో ఎవరూ మాట్లాడలేకపోయారు. ధర్మరాజు, కృష్ణుడు అన్ని పరిస్థితుల్లోనూ అర్జునుడు మేలు కోరుకుంటూ మనస్సు తెలుసుకొని నడుచుకుంటూ ఉంటారు. కనుక అక్కడ గౌరవంతో కానీ ప్రేమతో కానీ వారిద్దరే మాట్లాడటానికి అర్హులై ఉన్నారు. అప్పుడు అర్జునుడు కోపించున్నాడు. పుత్ర శోకంతో ఎంతో దుఃఖిస్తూ ఉన్నాడు. అర్జునుడితో ధర్మరాజు ఇలా అన్నాడు: శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 73వ అధ్యాయం. ధర్మరాజు అర్జునుడితో ఇలా అన్నాడు: ఓ అర్జున, సంసప్తక సైన్యాన్ని ఎదిరించటానికి నువ్వు వెళ్ళావు. ఆ సమయంలో ఆచార్యుడైన ద్రోణుడు నన్ను పట్టుకోవాలని తీవ్రంగా ప్రయత్నం చేశాడు. రథ సైన్యంతో వ్యూహం పన్నాడు. ఆ ద్రోణుడిని మేము ఎదిరించాం. ఆయనతో యుద్ధం కూడా చేశాం. మేము కూడా సైన్యాన్ని వ్యూహాకారంలో నిలిపాం. అన్ని రకాలుగానూ ద్రోణుని విజృంభణను అడ్డుకున్నాం. మన రథికులు ఆయనను అడ్డగిస్తూ ఉన్నారు. నేను సురక్షితంగా ఉన్నాను. ఆ సమయంలో ద్రోణాచార్యుడు పదునైన బాణాలతో నన్ను బాధించాడు. నా మీదకు అతి వేగంగా దాడి చేశాడు. అప్పుడు ఆయన సైనిక వ్యూహం మీదకు దండెత్తలేకపోయాం. ఆయన మీదకు మేము వెళ్ళలేకపోయాం. వ్యూహాన్ని ఛేదించలేకపోయాం, భేదించలేకపోయాం. అప్పుడు మేము అభిమన్యుడితో ఇలా అన్నాం: నాయన, ద్రోణాచార్యుడు పన్నిన ఈ చక్రవ్యూహాన్ని భేదించు అన్నాం.
వెంటనే అభిమన్యుడు ఆ మాట పాటించాడు. మంచి గుర్రాల్లాగా ముందుకు దూకాడు. ఆ భారం సహించరానిది అయినా దాన్ని భరించడానికి సిద్ధమయ్యాడు. నువ్విచ్చిన అస్త్రోపదేశంతోనో పరాక్రమంతోనో ఆ బాలుడైన అభిమన్యుడు విజృంభించాడు. సైన్యంలోకి ప్రవేశించాడు. అతడు ఏ దారిలో సైన్యంలోకి ప్రవేశించాడో అదే దారిలో మేము కూడా ప్రవేశించాలని అతని వెంట వెళ్ళాం. అప్పుడు మాకు ఆ నీచుడైన సింధూరాజు అడ్డపడ్డాడు. శివుడిచ్చిన వరం వల్ల మమ్మల్ని అందరినీ అడ్డగించాడు. ఆ సమయంలో ద్రోణుడు, కృపుడు, కర్ణుడు, కృతవర్మ, కోసలరాజు, అశ్వత్థామనే ఈ 6 అభిమన్యుడిపై దాడి చేసి అడ్డగించారు. వారంతా నీకు తెలుసు, మహారథికులు. మేము లోపలికి వెళ్ళలేకపోయాం. వారు యుద్ధంలో బాలుడైన అభిమన్యుని అడ్డగించినా కూడా అతడు తన శక్తినంతా వినియోగించాడు. వారిని జయించాలని ప్రయత్నం చేశాడు. అయితే వారు చాలామంది ఉన్నారు. అందరూ కలిసి ఆ బాలుడికి రథం లేకుండా చేశారు. ఆ సమయంలో దుశ్శాసనుడి పుత్రుడు వారి చేత ప్రేరేపించబడ్డాడు. అతడు వేగంగా వచ్చి అభిమన్యుడిని గదతో కొట్టి చంపేశాడు. అభిమన్యుడు అక్కడ వేల కొద్ది సైనికులను, గుర్రాలను, రథాలను, ఏనుగులను సంహరించాడు. 8,000 రథాలను, 900 ఏనుగులను, 2,000 మంది రాకుమారులను వధించాడు. ఇంకా కనబడని, కనిపించని అనేక వీరులను కూడా చంపేశాడు. రాజైన బృహద్బలుడిని చంపాడు. అది ముఖ్యం. ఆ తర్వాతే అభిమన్యుడు మరణించి పుణ్యలోకాలకు వెళ్ళాడు. దీనుడు కాకుండా శత్రువులకు భయం కలిగించాడు. బంధువులకు ఆనందం కలిగించాడు. యుద్ధం చేస్తూ తండ్రుల, మేనమామల యొక్క పేర్లను ఎక్కువగా వినిపించాడు. బంధువులందరినీ శోకంలో ముంచివేశాడు. చివరికి మృత్యువుని పొందాడు. అప్పటి నుంచి మేము ఎంతో దుఃఖిస్తున్నామో మా శోకం పెరిగిపోవటానికి ఇదే కారణం. ఇలా అభిమన్యుడు స్వర్గలోకానికి చేరాడు అన్నాడు ధర్మరాజు. ఆ మాటలు విని అర్జునుడు అయ్యో కుమారా అంటూ నిట్టూరుస్తూ బాధతో నేలకూలిపడ్డాడు. అందరూ దుఃఖిస్తూ ఆ అర్జునుడిని చుట్టుముట్టి ఓదార్చారు. కొద్దిసేపటి తర్వాత తెలివి తెచ్చుకొని విపరీతంగా కోపించాడు. జ్వరంతో వణుకుతున్న వాడిలాగా మాటిమాటికి నిట్టూర్చాడు. కన్నీరు కార్చాడు. రొప్పుతూ ఇలా అన్నాడు. ఇక్కడి నుంచి అర్జునుడు ప్రతిజ్ఞా రూపంలో ఎన్నో దోషాలను గురించి చెప్పాడు. వీటి గురించి మనం తెలుసుకోవాలి. మనం తెలుసుకోక తప్పదు. తెలుసుకొని ఆ దోషాలు చేయకుండా సత్ప్రవర్తనలో నడుచుకోవాలి. ఈ ఉద్దేశంతోనే వ్యాస భగవానుడు కూడా ఈ దోషాలు విస్తారంగా చెప్పాడు. వాటిని మనం తెలుసుకుందాం. సత్యం వహ ప్రతిజానామి శోస్మి హంతా జయత్రథం. నేను మీకు ప్రతిజ్ఞ చేసి చెబుతున్నాను. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.